संकल्पमूर्छये कृष्णशक्तिस्वरूपाय श्रीभक्तिप्रदायिने नमः। यस्य प्रसादाय भगवत्प्रसादो यस्य प्रसादान् न गति कुतोऽपि ध्यायं स्तुवन्तस्य यशस्त्रिसन्ध्यां वन्दे गुरुश्री चरणारविन्दं विश्वसर्गविसर्गाणि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामि। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं ऋषिमहं भजे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते। सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकया मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमन चैतन्य महाप्रभु वारु श्रील गुरुदेवुलु श्रील ప్రభుపాదుల వారు శ్రీ బోధా రంగనాథ భగవాన్ శ్రీ త్రిదండ స్వామి భక్తి గంగా వనదేవ మహారాజ్ అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన ఈ ధనుర్మాసంలో శ్రీ ఆండాలమ్మ వారు ప్రసాదించిన శ్రీ తిరుపావై గురించి ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఆండాల్ తిరువడిగలే శరణం నీలాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిరం సితమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. గోదా తస్యై నమైదమిదం భూయ ఏమాస్తు భూయః. ఆండాల్ తిరువడిగలే శరణం. ఈరోజు 14వ పాసురం ఒకసారి అనుసంధానం చేసుకుందాం. ఉంగల్ 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 పులక్కడై 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 పులక్కడై
புலக்கடை தோட்டத்து 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 வாவியல் 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 செங்குலு நீர் செங்குலு நீர் செங்குலு நீர் வாய் நெகலிந்து வாய் நெகலிந்து வாய் நெகலிந்து வாய் நெகலிந்து ஆம்பல் 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 வாய் கும்பினகான் வாய் கும்பினகான் வாய் கும்பினகான் செங்கல் பொடிக்கூரை செங்கல் பொடிக்கூரை செங்கல் பொடிக்கூரை வெண்பல் 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 தவத்தவர் 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 தங்கள் திருக்கோயில் தங்கள் திருக்கோயில் தங்கள் திருக்கோயில் செங்குடுவான் 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 போதந்தார் 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 எங்களை 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 முன்னம் 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 எழுப்புவான் 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 வாய் பேசும் வாய் பேசும் வாய் பேசும் நங்காய் 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 எழுந்திராய் 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 நானாதாய் 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 நா உடையாய் நா உடையாய் நா உடையாய் செங்கொடு 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 செக்கரம் 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 ஏந்தும் 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 தடக்கையன் 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 பங்கய கண்ணானை பங்கய கண்ணானை பங்கய கண்ணானை பாடு 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 ஏலூர் எம்பாவாய் ஏலூர் எம்பாவாய் ஏலூர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே శరణం. ఈరోజు 14వ పాసురం. 14వ పాసురంలో 9వ గోపికని నిద్రలేపుతున్నారు ఆండాళ్ గోష్ఠి. మనము చెప్పుకున్నట్లుగా ప్రతి ఒక్క గోపిక యొక్క ఒక్కొక్క ప్రత్యేక లక్షణం కలిగి ఉన్నారు. ఈరోజు 9వ పాసురంలో గోపిక బాగా మాటలు నేర్చిన గోపిక. మాటలు మాట్లాడడంలో ఎక్స్పర్ట్. ఇంతగా మాట్లాడుతుంది, ఇంకెవరైనా నమ్మేసేస్తారు. మాటలు బాగా నేర్చింది ఈ గోపిక, నేర్పరి మాట్లాడడంలో. కనుక
ఈ 9వ గోపిక యొక్క విశేషమైన లక్షణం మాటకారి. ఉంగల్ పులక్కడై. ఇక్కడ ఎప్పుడైతే ఆండాళ్ గోష్ఠి 9వ గోపిక యొక్క ఇంటి ద్వారం దగ్గర నిలబడి ఉన్నారు. ద్వారం కట్టేస్తుంది. ఎప్పుడైతే ఆండాళ్ గోష్ఠి పిలుస్తున్నారు, ఏంటి ఇంకా నిద్రపోతున్నావే, మేమందరం మీకోసమే వచ్చాము, నువ్వు ఇంకా నిద్రపోతున్నావు, నువ్వు లేకుండా వ్రతం చేస్తావా, నిన్ను తీసుకొనే వెళ్తాము అని ఆండాళ్ గోష్ఠి అన్నది. నిజానికి నువ్వు బాగా మాటలు నేర్చిన దానికి. ఎలుందిరాయ్. ఎలుందిరాయ్ అంటే లేయమ్మా, ఇంకా నిద్రపోతున్నామేంటి. నంగాయ్, నిజంగా పరిపూర్ణురాలివే నిజంగా. ఎందుకంటే నిన్న నువ్వేం చెప్పావు, ఎంగళై మున్నం ఎలుప్పువాన్ వాయిపేషం. నిన్న నువ్వు చెప్పావేమి, అందరు నిద్రపోండి, నేను మిమ్మల్ని అందరిని వచ్చి లేపుతాను, నేను తెల్లవారుజామున ఎప్పుడు లేస్తాను, నాకు అలారం కూడా అక్కర్లేదు, మీరందరు నిద్రపోండి అని చెప్పారు. ఒకవేళ నీ మాట విని మేము నిద్రపోయి ఉంటే పరిస్థితి ఏమయ్యేది, మేము వ్రతం కూడా చేసేవాళ్ళం కాదు కదా. కనుక బాగా మాటలు నేర్చిందానికి నీ మాట వినుంటే ఇంకా కొంపలు అంటుకుంటూ పోయాయి. మంచిదైంది, మేము వచ్చేసాం, నిన్న ఇంతగా చెప్పావు, అందరు నిద్రపోండి, నేనే అందరు ప్రతి ఇంటికి వచ్చి నేనే లేపుతాను అని చెప్పి మరీ చెప్పావు కదా, ఇప్పుడేమైంది అని చెప్పి అంటుంది గోపిక, ఆండాళ్ గోష్ఠి. ఉంగల్ పులక్కడై. ఎప్పుడైతే ఒక్కొక్క సరే తెల్లవారైంది అని చెప్పి చెప్తున్నారు, లోపల ఉన్న గోపిక అంటుంది అప్పుడే తెల్లారిందా ఏంటి, తెల్లారింది. మరి తెల్లారిందని చెప్పడానికి సాంకేతం చెప్తున్నారు. సెంగులు నీర్ వాయ్ నిగలందు అంపల్ వాయ్ కుంబనిగా. నల్ల కలువలు అంటే నీలి రంగు కలిగిన కమల పుష్పాలు ముకులించుకున్నాయి. ఎర్రటి గులాబీ రంగులో ఉన్న కమలాలు అవి విచ్చుకున్నాయి. చూడండి, 2 రకాల కమలాలు. నీలి రంగులో ఉన్న కమలాలు ఒక రకం, ఇంకోటి గులాబీ రంగులో ఎర్రగా ఉంటాయి ఒక రకం కమలాలు. పద్మ పుష్పాలు, కమలం, పుష్పం, పద్మం, అలాగే కలువలు, రకరకాల పేర్లు. ఇట్లా 2 రకాల కలువల గురించి చెప్తున్నారు. ఒక కలువ నీలం రంగులో ఉంది, ఇది ఎప్పుడు విచ్చుకుంటుంది, వికసిస్తుంది ఎప్పుడు, చంద్రుడు కిరణాలు పడినప్పుడు. గులాబీ రంగులో ఉన్న కమలాలు సూర్యుడు వచ్చినప్పుడు విచ్చుకుంటాయి. ఇక్కడ అమ్మవారు సంకేతం చెప్తున్నారు తెల్లవారిందని. నీలం రంగులో ఉన్న కమలాలు ముకులించుకున్నాయి, ఎందుకంటే ఇంకా చంద్రుడు అంతర్ధానం అయిపోయారు కాబట్టి. ఇక ఎర్రటి కలువలు వికసించాయి, ఎందుకంటే తెల్లవారింది కాబట్టి. కనుక ఈ 2 రకాల కలువలు ఈ సంకేతం చెప్పారు. వెంటనే లోపల ఉన్న గోపిక అంటుంది, మీరే వచ్చేటప్పుడు మరి నీలం రంగులో ఉన్న కలువల్ని ముకులించేటట్టు చేసేసారు, మరి ఎర్రటి కలువల్ని కాస్త విప్పేసి వికసించాయని చెప్పేస్తున్నారు అని లోపల ఉన్న గోపిక అన్నట్లుగా ఉంది. లేదమ్మా, అన్ని చోట్ల వచ్చే దారే కాదు, అన్ని చోట్ల ఎర్ర కలువలు వికసించాయి, నీలం రంగు కలువలు ముకులించుకున్నాయి. వెంటనే లోపల ఉన్న గోపిక అంటుంది, అన్ని చోట్ల అంటే అక్కడున్న వాళ్ళ తోటమాలి ఎవరైతే ఉంటారో ఆయనకు కూడా చెప్పి ఉంటారు, కాస్త
నల్ల కలువల్ని కాస్త ముకులించుకునేటట్లుగా, ఎర్ర కలువల్ని కాస్త వికసించుకునేటట్లుగా చేయండి అని చెప్పేసి ఉంటారు. మీరు చెప్పినట్లు చేస్తుంటారు. అప్పుడు ఆండాలకు వస్తే అంటున్నారు, ఉంగల్ పులక్కడై. మరి నీ పెరటిలో, అక్కడెక్కడో కాదు, నీ పెరటిలో మీ ఇంటి ఎదురుగా వెనక వైపున దిగుడు బావి ఉంది, మాకు తెలుసు. ఆ దిగుడు బావి లోపల ఈ కలువలు, ఈ నీలం రంగులో కలువలు ముకులించుకున్నాయి, ఎర్రటి కలువలు వికసించుకున్నాయి. కావాలంటే వెళ్ళి చూడండి. ఇక్కడ అనుమానము, ప్రత్యక్ష ప్రమాణము 2 రకాలు ఉంటాయి. ఒక సీజన్లో ఒక చోట ఒక రకం పుష్పాలు వచ్చాయనుకోండి, అన్ని చోట్ల అవి వచ్చి ఉంటాయి కదా. ఇప్పుడు మల్లెపూలు, ఈ ఊర్లో మల్లెపూలు వస్తున్నాయి అంటే మిగతా చోట్ల కూడా మల్లెపూలు వస్తున్నాయి కదా, అంటే ఆ సీజన్లో ఆ పూలు వస్తాయి. మరి ఒక చోట చూస్తే చాలు, అర్థమైపోతుంది. ఎలా అన్నము ఉడికించేటప్పుడు ఒక మెతుకు చూస్తే చాలు, ఒక మెతుకు ఉడికిందంటే ఇంకా మిగతాయి కూడా ఆ పరిస్థితి. అన్ని మెతుకులు నొక్కి చూడాల్సిన అవసరం లేదు కదా. కనుక ఇక్కడ వచ్చే దారిలో వీరు చూశారు, నీలం రంగు కమలాలు ముకులించుకున్నాయి, ఎర్రటి కలువలు వికసించుకున్నాయి. అది చూసి అమ్మవారు ఆండాలకు వస్తే అంటున్నారు, ఒక చోట వికసించుకున్నాయంటే అన్ని చోట్ల వికసించుకుంటాయి కదా, తెల్లవారింది కదా అని చెప్పి, అమ్మ అన్ని చోట్ల వికసించాయి, అందులో కూడా నీ ఇంటి వెనక పెరట్లో దిగుడు బావి ఉంది, ఆ దిగుడు బావి లోపల కూడా కమలాలు వీళ్ళేం వెళ్ళి చూడలేదు, అక్కడ కూడా వికసించుకున్నాయి, కావాలంటే చూసుకో అని చెప్పి ఆండాల గోష్ఠి అన్నారు. తరువాత కమలాలకి ఇంకేం పని లేదులే, వికసించుకున్నాయిలే, మీరు చెప్పినట్లే చేస్తుంటారు అని అన్నట్లుగా ఉంది లోపల ఉన్న గోపిక. వెంటనే ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారు. సెంగల్ పొడి కూరై వెన్పల్ తపత్తర్. కాషాయం ధరించిన చాలామంది సన్యాసులు, మఠాధిపతులు వారు బయలుదేరుతుండగా మేము చూసాము. వెన్పల్ తబత్తవర్, అది కూడా తెల్లటి పళ్ళు కలిగిన వాళ్ళు. ఇదేంటి, ఇది పళ్ళు తెల్లగానే ఉంటాయి కదా, నల్లగా ఉంటాయి ఏంటి పళ్ళు? మరి పళ్ళు అందరికీ తెల్లగానే ఉంటాయి. ఇక్కడ అమ్మవారు విశేషంగా చెప్తున్నారు, వెన్పల్ తబత్తవర్, తెల్లటి పలు వరుసలు కలిగిన చాలామంది యోగులు, మఠాధిపతులు, సన్యాసులు ఎక్కడికి వెళ్తున్నారు? తంగల్ తిరుక్కోయిల్, మన శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న అత్యంత పవిత్రమైన మందిరం ఒకటి ఉంది, ఆ మందిరం దగ్గరికి వెళ్తున్నారు. సెంగుడువాన్ పోరందార్, తాళాలు గుత్తులు తీసుకోండి మందిరం ఓపెన్ చేయడానికి. మరి రాత్రి కట్టేశారు, మళ్ళీ తెల్లవారు మంగళహారతికి ముందుగా సన్యాసులు అందరూ వెళ్తారు, తాళాలు గుత్తులు తీసుకొని బయలుదేరుతున్నారు. అమ్మవారు ఇది 2వ ఉదాహరణ చెప్తున్నారు. అమ్మ మేము వచ్చేటప్పుడు సన్యాసులు చాలామంది, మఠాధిపతులు వీరందరూ కూడా తాళాలు గుత్తులు తీసుకొని బయలుదేరుతుండగా మేము చూసాం. మరి సన్యాసులు తెల్లవారుజామున నిద్ర లేచి తాళాలు గుత్తులు తీసుకొని స్వామికి మంగళారతి చేయడానికి కదా బయలుదేరేది. మరి తెల్లవారు పోతే రాత్రి 12 గంటలకు వెళ్తారేంటి వాళ్ళేమో? ఇదొక ప్రమాణము. తెల్లవారుజామునే తాళాలు గుర్తులు తీసుకొని బయలుదేరుతున్నారు, మేము చూసాము. ఇది ఒక ప్రమాణం. ఎంగలై మున్నం ఎలుప్పువాన్, ఎంగలై మున్నం. మరి నువ్వు నిన్న రాత్రి ఏం చెప్పావు? అందరూ నిశ్చితంగా పడుకోండి, ఏ చీకు చింత లేదు, నేనే వచ్చి లేపుతానన్నావు. మరి ఇప్పుడేమైంది? వాయిపేసం వాగ్దానం చేసావు, అది కూడా ఎప్పుడూ లేస్తుంటాను నేను తెల్లవారుజామున, మీరే దద్దమ్ములు, నాకు లేయడానికి అలారం కూడా అక్కర్లేదు అని చెప్పావు, వాగ్దానం చేసావు. మరి ఇప్పుడేమైంది? లేయలేదు కదా. ఎంగలై మున్నం
ఎలుపువాన్ బాయ్ పేషం వాగ్దానం చేశావు నంగాయ్. మరి పెద్ద పరిపూర్ణరాలు ఇవి, పెద్ద మాటలు నేర్చిన దానివి. మరి ఇంత నేర్పరివి మాటగారివి, నీ మాటలు విన్నామంటే ఇంకా అంతే అని అమ్మవారు అంటున్నారు. సరే సరే మీరు వచ్చారు, తెల్లవారింది అంటున్నారు, మరి స్వామి గుణాలని గానం చేయరా లేకపోతే నాతోటే మాటలు పెట్టుకుంటారా అన్నట్లుగా ఉంది లోపల ఉన్న గోపిక. వెంటనే వీళ్ళు అంటున్నారు, సెంగుడు సెక్కరన్ ఏందుం తడక్కయ్యన్ పంగయ కన్నానై పాడు. సరే సరే మేము స్వామి గుణాన్ని గానం చేస్తున్నాం, నువ్వు కూడా మాతోటి పాడు అంటున్నారు. ఏం గుణాలను గానం చేస్తున్నారు? సెంగుడు సెక్కరం ఏందుం తడక్కయ్యన్, స్వామి యొక్క నేత్ర సౌందర్యాన్ని ఇక్కడ గానం చేస్తున్నారు ఆండాల పోస్ట్. స్వామి యొక్క నేత్ర సౌందర్యం అత్యంత అద్భుతం. స్వామి నేత్ర సౌందర్యానికే మోహితమైపోయి పెద్ద పెద్ద ఋషిమునులు కూడా దండకారణ్యంలో వచ్చి ఆయన కుటీరం దగ్గర తపస్సులు అన్నీ వదిలేసి ఆయన కుటీరం దగ్గర కూర్చునేవారంట. దండకారణ్యంలో శ్రీరామచంద్రుడి యొక్క నేత్ర సౌందర్యం చూసి, ఇంకా మేము తపస్య ఇంకేం అక్కర్లేదు స్వామి, మీరు ఎంతకాలం ఇక్కడ ఉంటారు, మిమ్మల్ని చూస్తూ ఉంటాము, మీ నేత్ర సౌందర్యం చూస్తూ ఉంటాము అని చెప్పి ఋషిములు అందరూ వచ్చి కూర్చునేవారంట రోజంతా. స్వామివారి నేత్ర సౌందర్యం అంత అద్భుతంగా ఉంటుంది. చూడండి, జగన్నాథ స్వామి కళ్ళు ఎంత పెద్దవి, అంత విశాలమైనవి. మరి ఎవరు కొంతమంది అడిగారంట, స్వామి ఇంత పెద్ద పెద్ద కళ్ళు దేనికోసం? స్వామి అంటున్నారు, నా భక్తులు చాలామంది ఉన్నారు, మరి అందరినీ ఒకేసారి చూడాలంటే ఎంత పెద్ద కళ్ళు కావాలి? చిన్న కళ్ళు అయితే కొంతమందినే చూడగలను, పెద్ద పెద్ద కళ్ళు అయితే ఎంతమంది భక్తులు వస్తారు. రథయాత్ర సమయంలో చూసారా, లక్షల మంది వస్తారు రథయాత్ర సమయంలో స్వామివారి రథం లాగడానికి. ఇప్పటికి కూడా రథోత్సవం జరుగుతుంది జగన్నాథపురిలో. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఆరంభమైంది, ఇప్పటికి కూడా రథోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరము కొత్త రథం, పాత రథం లేదు ఇక్కడలాగా. ప్రతి సంవత్సరం కొత్త రథం. సరే, లక్షల మంది భక్తులు ఎక్కడి నుంచి వస్తారో ఏమో, మరి లక్షల మంది భక్తులు వెళ్ళి స్వామివారి రథాన్ని లాగుతారు. ఒక్కసారి స్వామి మధ్యలో ఆగిపోతారు. భక్తులు కూడా స్వామి విశేషంగా ఇక్కడ ఆగిపోతున్నారు అని చెప్పి భక్తులందరూ కాస్త విశ్రాంతి తీసుకుంటారు. మొట్టమొదట ఈ బలదేవుడి యొక్క రథము బయలుదేరుతుంది, బలరాముడి యొక్క రథం, తర్వాత సుభద్రా రథం, చివరన జగన్నాథ స్వామి రథం. ఒకసారిగా జగన్నాథ స్వామి చివరి వస్తారు. ఎంత పెద్ద పెద్ద కళ్ళు కదా ఆయనవి, ఒక్కసారి ఇలా చూస్తారు. అబ్బా, లక్షల మంది భక్తులు కనీసం నన్ను చూడటానికి వచ్చారు, వారందరినీ నేను కూడా చూడాలి కదా అని చెప్పి ఇంత పెద్ద పెద్ద చారిడేస్ కళ్ళు పెట్టుకొని స్వామి ఇలా చూస్తారు. స్వామివారి నేత్ర సౌందర్యం అంత అద్భుతం. అందుకే ఆండాల గోష్ఠి ఇక్కడ స్వామివారి నేత్ర సౌందర్యాన్ని కొనియాడుతున్నారు. అబ్బా, చాలా అద్భుతమైన నేత్ర సౌందర్యం, ఇంత అద్భుతం ఎక్కడ చూడలేదు, ఇంత అద్భుతం. సెంగుడు సెక్కరం ఏందుం తడక్కయ్యన్ పంగయ కన్నానై పాడు. నేత్ర సౌందర్యం. ఒకసారి రామానుజాచార్యులు వారు రంగనాథుని యొక్క యాత్ర చేస్తున్నారు. ఇప్పటికి కూడా శ్రీరంగంలో రంగనాథుని యాత్ర ప్రతిరోజు జరుగుతుంది, విశేష సమయాల్లో విశేషంగా జరుగుతూ ఉంటుంది. స్వామివారి ఉత్సవ విగ్రహాలు బయటకు వస్తాయి. గోదా రంగనాథ స్వామి బయట ఊరేగింపుగా ఆ యొక్క వీధుల్లో తిరుగుతారు. ఈ తిరుమలలో కూడా చూడండి, ఈ విశేషంగా బ్రహ్మోత్సవాల్లో మాడవీధులు అని చెప్పి తిరుమల పైన అక్కడ
విశేషమైన రూపాలు తీసుకొని ఒక్కొక్క రూపం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం తీసుకుంటారు స్వామి. హంసవాహనం, సూర్యవాహనం, హనుమద్ వాహనం, గరుడ వాహనం, మలయప్ప స్వామి, ఇలా రకరకాల రూపాలు తీసుకొని స్వామి ఆ మాడవీధుల్లో ఊరేగింపు చేస్తారు బ్రహ్మోత్సవాల సమయం. శ్రీరంగంలో కూడా అలాగే ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఒకసారి రామానుజాచార్యుల వారు ఈ రంగనాథ స్వామిని తీసుకొని ఉత్సవాలు చేస్తున్నారు. ఉత్సవాలు చేస్తుంటే ఊరేగింపు వెళ్తున్నారు. రామానుజాచార్యుల వారు ఆయన శిష్యుడు వెళ్తూ ఉంటే విచిత్రమైన ఒక దృశ్యం చూశారు. ఏంటి ఆ విచిత్రం? ఒక ఆయన గొడుగు పట్టుకొని తన భార్య యొక్క కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ వెళ్తున్నారు. చూడండి, ఆవిడ ఎలా వస్తుంది, ఈయన ఆవిడ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆవిడికి ఎండబడకుండా గొడుగు పట్టుకొని వెనక్కి నడుస్తూ వెళ్తున్నారు. మరి ఆవిడ కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలంటే మరి వెనక్కే నడవాలి. మరి ఇలా నడవలేదు కదా. ఆవిడ కళ్ళు పెట్టి చూస్తూనే ఆవిడికి ఎండబడకుండా గొడుగు పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. రామానుజాచార్యుల వారు చూశారు. అదేంటి విచిత్రమైన వ్యక్తి. వెంటనే రామానుజాచార్యుల వారు తన శిష్యులు చెప్పారు, ఎవరయ్యా ఆయన? ఇక్కడ ఇంత గొప్పగా యాత్ర జరుగుతుంటే ఆ దారిలో వెళ్తున్నారు, అది కూడా ఏంటి తిన్నగా నడవకుండా వెనక్కి నడుస్తున్నాడు. మరి తన భార్య యొక్క కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఆవిడికి ఎండబడకుండా ఒక చేత్తో గొడుగు పట్టుకొని వెళ్తున్నారు. విచిత్రంగా ఉంది, ఆయన ఒకసారి పిలవండి అన్నారు రామానుజాచార్యుల వారు. శిష్యులు వెళ్ళి, అయ్యా మా గురువుగారు పిలుస్తున్నారండి. వచ్చారు. వచ్చిన తర్వాత రామానుజాచార్యుల వారు అన్నారు, అయ్యా ఎవరు, మీ పేరేంటి? మా పేరు ధనుర్దాస్. ధనుర్దాసు, సరే ఆవిడెవరు? ఆవిడ మా భార్య. సరే, మీరు తిన్నగా నడవకుండా వెనక్కి నడుస్తున్నారేంటి? స్వామి, మా భార్య అంటే మాకు ఇష్టం, ఆవిడ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. మరి ఆవిడ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తేనే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఒక్క క్షణం కూడా మేము చూడకుండా ఉండలేము. ఇంత అందమైన కళ్ళు మా ఆవిడివి. మరి ఆవిడ కళ్ళలో కళ్ళు పెట్టే చూడాలి. నేను చూస్తూనే వెళ్తున్నాను. ఒక్క క్షణం కూడా నేను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇంత అందమైన కళ్ళు. మరి ఇంత అందమైన కళ్ళు, ఆవిడ కళ్ళు చూసే నేను పెళ్లి చేసుకున్నాను. మరి ఈ లోకంలో ఎక్కడ నేను అసలు అంత అందమైన కళ్ళు ఎక్కడ చూడలేదు, అందుకే ఇష్టం ఆవిడంటే అన్నారు ధనుర్దాస్. రామానుజాచార్యుల వారు అన్నారు, ఓహో నీ కళ్ళు అంటే ఇష్టమా ఏంటి? అవును స్వామి. మరి అంతకంటే అందమైన కళ్ళు చూపిస్తే ఏం చేస్తావు? ధనుర్దాస్ అన్నారు, స్వామి మా ఆవిడ కళ్ళు కంటే అందమైన కళ్ళు ఇంకెక్కడా లేవు అసలు. ఒకవేళ మీ ఆవిడ కళ్ళు కంటే అందమైన కళ్ళు నేను చూపిస్తాను, చూపిస్తే ఏం చేస్తాం? అసలు లేవు స్వామి, ఎక్కడా లేవు, నేను అంతా చూశాను. మరి అంత అందమైన కళ్ళు కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను, ఎక్కడా లేవు. ఒకవేళ చూపిస్తే ఏం చేస్తారు? అప్పుడు ధనుర్దాస్ అన్నారు, జీవితాంతము దాసుడైతాను, జీవితాంతము దాసుడైపోతాను. ఒక్కరిని చూపించండి నాకు అందమైన కళ్ళు కలిగిన వారు. అప్పుడు రామానుజాచార్యుల వారు అన్నారు, సరే రేపు ఉదయము తెల్లవారుజామున మా ఆశ్రమం పక్కనే ఉంది, మా ఆశ్రమానికి రా, నీకు మీ ఆవిడ కళ్ళ కంటే అందమైన కళ్ళు చూపిస్తాను. ధనుర్దాసు, సరే స్వామి రేపు వస్తాను నేను. వెళ్ళిపోయారు, యాత్ర వెళ్ళిపోయారు, వారు ఇద్దరు వెళ్ళిపోయారు. తెల్లవారుజామునే స్నానం చేసి ధనుర్దాసు వచ్చారు ఆశ్రమానికి. గురువుగారికి ప్రణామం చేశారు. గురువుగారు అందమైన కళ్ళు చూపిస్తానన్నారు, ఎప్పుడు చూపిస్తారు? రామానుజాచార్యుల వారు అన్నారు, సరే నాతో కూడా రా, చూపిస్తాను నేను. తీసుకెళ్ళారు. ఎక్కడికి? 7 ద్వారాలు కలిగిన శ్రీరంగనాథుని యొక్క మందిరం లోపలికి. మంగళారతి ఇక కొద్ది క్షణాల్లో అవుతుంది. లోపల గర్భగుడిలో పూజారి
ధూపం దీపం పెడుతూ అత్యంత కాంతివంతమైన ఆ దీపాన్ని తీసుకొచ్చి స్వామి యొక్క ముఖార విందాన్ని చూపిస్తూ మంగళారతి చేస్తున్నారు. ఎప్పుడైతే రామానుజాచార్యుల వారు ధనుర్దాసుని ఇలా పిలిచి, ఒక్కసారి చూడు స్వామి నేత్రాలని, స్వామి కళ్ళను చూడు నువ్వు అని రామానుజాచార్యుల వారు అన్నారు. ఒక్కసారిగా ధనుర్దాసు స్వామి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. మరి ఏం చూశాడో ఏమో, రామానుజాచార్యుల వారు ఏం చూపించారో ఏమో, ఒక్కసారిగా ధనుర్దాసు మూర్ఛితమై పడిపోయారు. కొద్దిసేపు అయిన తర్వాత లేచారు. ధనుర్దాసు అంటున్నారు, గురుగారు నిజంగా నా కళ్ళను తెరిపించారు. ఇన్ని రోజులు నేను అనుకున్నాను మా భార్య యొక్క కళ్ళే కళ్ళు, ఇంత అందమైన కళ్ళు ఇంకెక్కడ లేవు అనుకున్నాను నేను. కానీ అద్భుతమైన కళ్ళని ఈరోజు దర్శించాను, ఈరోజు చూపించారు మీరు నాకు. చాలా అద్భుతమైన కళ్ళు స్వామి కళ్ళు. మరి జీవితాంతం నేను దాసునైపోతాను ఈ కళ్ళకి అని చెప్పి అన్నారు. తర్వాత కాలంలో ధనుర్దాసు తన భార్య ఇద్దరూ కూడా శ్రీ రామానుజాచార్యుల వారి శిష్యులయ్యారు. ఇద్దరు వచ్చి మంత్రం తీసుకున్నారు. ఇద్దరు భక్తులైపోయారు. ఇంత గొప్ప భక్తులైపోయారు ఇద్దరు కూడా. ప్రతిసారి రామానుజాచార్యుల వారు కావేరి నదికి స్నానానికి వెళ్ళేటప్పుడు తన శిష్యులు ఎంతమంది ఉన్నారు, బ్రాహ్మణులు, వాళ్ళందరూ బ్రాహ్మణులు కావేరి నదికి వెళ్ళేటప్పుడు తన శిష్యులు, బ్రాహ్మణ శిష్యులు వాళ్ళ భుజం మీద చేయి వేసి బయలుదేరేవారు రామానుజాచార్యుల వారు. కావేరి స్నానం చేసిన తర్వాత వచ్చేటప్పుడు ధనుర్దాసు భుజం మీద చేయేసి వచ్చేవారు. ప్రతిసారి విచిత్రంగా ఉంది. ఒకసారి ఆయన శిష్యులు, బ్రాహ్మణ శిష్యులు, అందరు బ్రాహ్మణులు, వాళ్ళు అడిగారు, స్వామి మాకు ఒక చిన్న సందేహం. ఏంటి? కావేరి స్నానానికి వెళ్ళేటప్పుడు మా భుజాల మీద చేసి వెళ్తున్నారు, స్నానం చేసి వచ్చేటప్పుడు మమ్మల్ని ముట్టుకోవడం లేదు, ధనుర్దాసు భుజం మీద చేసి వస్తున్నారు, కారణం ఏంటి? రామానుజాచార్యుల వారు అన్నారు, అయ్యా ధనుర్దాసు మీకంటే గొప్ప భక్తుడు. ఇంత గొప్ప భక్తుడు ధనుర్దాసు కావేరి స్నానం చేసిన తర్వాత కూడా పవిత్రతలో ఏ లోపం ఉండదు, అయినా కూడా కావేరి స్నానం చేసిన తర్వాత కూడా ధనుర్దాసు భుజం మీద చెయ్యి వేస్తే ఇంకా పవిత్రమైపోతున్నాను నేను అన్నారు రామానుజాచార్యుల వారు. అప్పుడు శిష్యులు ఆశ్చర్యపోయారు, ఇదేంటి స్వామి, బ్రాహ్మణ కులంలో మేము పుట్టాము, నిత్యము వేద పఠనం చేస్తున్నాము, మంత్ర పఠనం చేస్తున్నాము, రకరకాల నియమ నిష్టలు చేస్తున్నాము, ఒక ధనుర్దాసుడు మొన్నే శిష్యుడయ్యాడు మీకు, అది కూడా తక్కువ జాతి కులంలో జన్మించాడు, బ్రాహ్మణ కులంలో ఏం జన్మించలేదు. మరి ఇంత పవిత్రమైంది మీరు కావేరి స్నానం చేసిన తర్వాత కూడా పవిత్రతలో కాస్త లోపం ఉంది, ఆ లోపాన్ని చేయడానికి ధనుర్దాసు భుజం మీద చేసి వస్తున్నారు. అప్పుడు రామానుజాచార్యుల వారు అన్నారు, సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది, కానీ నిజానికి ధనుర్దాసు గొప్ప భక్తుడు. కానీ శిష్యులు ఒప్పుకోలేదు. రామానుజాచార్యుల వారి శిష్యులు, మేము నిత్యం వేద పఠనం చేస్తున్నాము, మేము బ్రాహ్మణులము, మాకంటే పవిత్రుడా ఏంటి ధనుర్దాసుడు? పుట్టడం తక్కువ కులంలో పుట్టాడు, మరి వేద పఠనం ఏం చేయడం లేదు, గురుకులంలో ఏం చదవలేదు, మాకంటే గొప్ప భక్తుడా ఏంటి? రామానుజాచార్యుల వారు అన్నారు, చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది. సమయం ఒకసారి వచ్చిన తర్వాత ఒకసారి ఆశ్రమంలో చిన్న గొడవ అయింది. ఈ ఆశ్రమంలో శిష్యులు పంచెలు ఆరవేస్తారు, ఉత్తరీయాలు పంచెలు ఆరవేస్తారు. పొరపాటున ఒకరి పంచె ఇంకొకరు ఎవరు తీసుకొని ఉంటారు. కౌపీనము పంచె ఉత్తరీయాలు అన్నీ ఆరేస్తారు, ఉతికేసి. పొరపాటున ఎవరు తీసుకున్నారు,
అందులో గొడవ అయిపోయింది, ఇది నాదని. లేదు లేదు నాది, కొత్తది, నేను మొన్నే తెచ్చుకున్నాను, గురుగారు ఇచ్చారు నాకు, ఈ కొత్తదాన్ని. కొత్తది, నాది కూడా కొత్తదే, ఆరేసాను కదా, ఆరేస్తే నువ్వు తీసుకున్నావేంటి అని చెప్పి గొడవలు. మరి గొడవలు వచ్చేసి పంచలు చింపేసుకొని కోపంతో ఇంకా గురుగారి దగ్గరికి వెళ్ళిపోయింది ఈ విషయం. రామానుజాచార్యుల వారు పిలిచారు. ఏమైందేంటి ఉదయం నుంచి? స్వామి, నా పంచ కొత్తది, ఆరేసాను, ఈయనేమో నా పంచ తీసుకొని నాది కూడా కొత్తదే అని చెప్పి తీసేసుకుంటున్నాను. మరి ఇలా మాటామాటి గొడవ అయిపోయింది. అప్పుడు రామానుజాచార్యుల వారు అన్నారు, చిన్న పంచి కోసం, కోపీనం కోసమే మీరు గొడవలు పడుతున్నారేంటి? మరి ఇంతకుముందు బట్టలు ఉండేవి, ఇప్పుడు ఉండేవి, భవిష్యత్తులో కూడా బట్టలు వస్తాయి, కానీ మీరు గొడవ పెట్టుకోవడం. లేదు స్వామి, నా కొత్త బట్ట, కొత్త పంచ, మరి నేను ఉదయం ఆరేసాను, నా పంచ నాకు కావాలంతే అన్నట్లుగా. సరే సరే, కానీ రామానుజాచార్యుల వారు అన్నారు, ఒకసారి ధనుర్దాసుని పిలవండి. శిష్యులు వెళ్ళి పిలిచారు. ధనుర్దాసుడు వచ్చారు. గురుగారు పిలిచారంట, ఈరోజు రాత్రి హరికథ చెప్తాను, రాత్రి అంతా నువ్వు ఒక్కడివే వచ్చేసి ఆశ్రమానికి అని గురుగారు అన్నారు. సరే స్వామి. ధనుర్దాసు వెళ్ళిపోయారు. రాత్రికి ధనుర్దాసుడు వస్తాడు. వచ్చే లోపల రామానుజాచార్యుల వారు శిష్యులతో చెప్పారు, రాత్రంతా కూడా ధనుర్దాసుని ఆశ్రమంలో పెడతాను, రాత్రంతా ఆయనకి హరికథ చెప్తాను, మీరందరూ ఆయన ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి, బాగా డబ్బు సంపాదించాడు, బాగా నగలు ఉన్నాయి, ఈయన మల్లయోధుడు ధనుర్దాసుడు, చాలా బలవంతుడు. మరి ఇప్పుడు మల్ల యుద్ధానికి వెళ్ళడం లేదు, కానీ నా శిష్యుడు అయిపోయాడు. ఇంతకుముందు అయితే ఎంత నగలు అన్నీ సంపాదించాడు, ఇంట్లో చాలా నగలు ఉన్నాయి, మీరు వెళ్ళేసి మొత్తం నగలంతా పట్టుకోరండి, దొంగతనం చేయండి అని అన్నారు. సరే స్వామి. రాత్రికి ధనుర్దాసు వచ్చారు, గురుగారు ఎదురుగా కూర్చున్నారు. ఈ లోపల శిష్యులు వెళ్ళిపోయారు ఆయన ఇంటికి దొంగతనం చేయడానికి. దొడ్డిదారిలో మెల్లగా ప్రవేశించారు లోపలికి, ఇంట్లో లోపలికి. ధనుర్దాసు ఆశ్రమంలో ఉన్నారు, ఇంకేం ఇబ్బంది లేదు. ఆయన భార్య పడుకోనుంది. మెల్లగా శిష్యులు నక్కి నక్కి లోపలికి వెళ్ళారు. బంగారం ఎక్కడెక్కడ ఉంది మొత్తం అన్నీ తీసుకొని మూట కడుతున్నారు. ఎక్కడెక్కడ వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, మాణిక్యాలు ఉన్నాయి అన్నీ. ఎప్పుడైతే ధనుర్దాస్ భార్యను చూశారు, పడుకోనుంది, ఇలా ఒకవైపుకు పడుకోనుంది. మరి శిష్యులు మరి బంగారం తీసుకోవడానికి వచ్చారు కదా, మరి ఆవిడ వేసుకున్న బంగారం కూడా తీసుకెళ్ళడానికి అనుకున్నారు. మరి ఒకవైపు కమ్మలు, ఒకవైపు ఇలా పడుకోనుంది కదా, ఇలా పడుకొని ఉంటే ఈ వైపు కమ్మలు, మరి ఈ చేతికి ఉన్న బంగారపు గాజులు, అలాగే కాలికి ఉన్న బంగారు గొలుసులు తీసుకున్నారు. ఒకవైపు తీసుకున్నారు. ఆవిడికి మెలకు ఉంది, ధనుర్దాస్ భార్యకి మెలకు ఉంది. ఆవిడ అనుకుంటుంది, ఇదేంటి ఇది, ఇంత రాత్రిపూట్లో మా గురుగారు శిష్యులు వచ్చారు. ఆవిడ అనుకుంటుంది, ఓహో ఆశ్రమంలో పాపం ఇబ్బందిగా ఉన్నట్టుంది, పాపం వాళ్ళకి కొంత ధనం కావాలి పాపం, మా దగ్గర చాలా ధనం ఉంది, పాపం భిక్ష కూడా కొద్ది కొద్దిగా వస్తుందేమో, అది కూడా వర్షాకాలము. సరే సరే, మా ఇంట్లో అవన్నీ తీసుకుంటే మంచిదే కదా, ఆశ్రమంలో గురుగారు శిష్యులందరూ రోజు భోంచేయచ్చు, వాళ్ళు సేవలో పెడతారు. సరే సరే, ఒకవైపుయే తీసుకున్నారు పాపం, ఇంకో వైపు ఉన్నాయి కదా అని చెప్పి ఇలా తిరిగింది. ఒకవైపు పడుకొని ఉంది, ఇటువైపు అన్నీ ఉండిపోయాయి, ఇలా తిరిగింది, ఇవి కూడా తీసుకుంటారా స్వామి అని. పాపం వాళ్ళు ఏమనుకున్నారు, అయ్యో ధనుర్దాస్ భార్య కాస్త లేచినట్లుంది, మెలకు వచ్చినట్లుంది, ఎక్కడ మమ్మల్ని చూసేస్తుందా అని చెప్పి మెల్లగా మూటలో పట్టుకొని వచ్చిన దారిలోని వెనక వైపు దొడ్డిదారిలో నుంచి ఆ గోడ దూకేసి వెళ్ళిపోయారు. తర్వాత తెల్లవారుజామున హరికథ వినేసి ధనుర్దాసు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత భార్య చెప్తుంది, ఏమండి మీరు రాత్రంతా ఆశ్రమంలో ఉన్నారు కదా, హరికథ వినడానికి వెళ్ళారు కదా,
మన గురుగారు శిష్యులు వచ్చారు. అవునా? ఎందుకు వచ్చారు? మన గురుగారు శిష్యులు వచ్చారు, మన ఇంట్లో బంగారం అవన్నీ తీసుకెళ్ళడానికి వచ్చారు. ఏదో ఇబ్బంది అని చెప్పి నేను గమ్ముకున్నాను, నేనేం మాట్లాడలేదు. సరే సరే, ఒకవైపు నన్ను తీసుకున్నారు, మళ్ళీ ఇంకో వైపు ఉన్నాయి కదా, ఈ కమ్మలు ఉన్నాయి, గాజులు ఉన్నాయి, పాపం వాళ్ళకి ఎంత ఇబ్బంది అని చెప్పి ఈ వైపు కూడా ఇవ్వడానికి నేను ఇలా తిరిగాను. వాళ్ళేమనుకున్నారు, మెలకు వచ్చిందని చెప్పి వాళ్ళు పారిపోయారు. అప్పుడు ధనుర్దాసు తో చెప్తుంది ఈ విధంగా. అప్పుడే ఆ సమయంలో రామానుజాచార్యులు వారు తన శిష్యులను పంపించారు. ధనుర్దాసు వెళ్ళారు కదా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఒకసారి వెళ్ళి వినండి అని అన్నారు రామానుజాచార్యులు. శిష్యులు వెళ్ళి మెల్లగా వెనక వైపు ఇలా చెవులు పెట్టి వింటున్నారు ఆ భార్యాభర్త ఏం మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆవిడ చెప్పింది రాత్రి జరిగిన విషయము. ధనుర్దాసు అంటున్నారు, వస్తే పిచ్చిదానా, నీకు లోభం ఎక్కువ, మరి ఇవి కూడా ఉంచుకోవడానికి నీకు అప్పుడే తీసి ఇచ్చేయాల్సింది నువ్వు. ఆశ్రమంలో ఈ ఇబ్బంది కలిగిందేమో, అందుకే వారు వచ్చారు నేను లేని సమయం చూసి. మరి ఆ ధనము బంగారం అవన్నీ తీసుకున్నారు, మరి ఈ వైపు ఎందుకు ఉంచుకున్నావు? ఇంకా అప్పుడే నువ్వు శిష్యులకి ఇచ్చేయాల్సి ఉంది. సరే సరే ఇబ్బంది కలిగిందని చెప్పి తీసి ఇచ్చేయాల్సి ఉంది. నువ్వు మెల్లగా ఎలా తిరిగావు, వాళ్ళు ఏమనుకున్నారు, మెలకు వచ్చేసిందని చెప్పి పారిపోయారు వాళ్ళు. నువ్వు తప్పు చేస్తావు, నీకు లోపం ఎక్కువ. శిష్యులు వింటున్నారు, శిష్యులు సిగ్గుపడింది వాళ్ళకి. శిష్యులు అబ్బా వెళ్ళి గురుగారు చెప్పారు, గురుగారు మీరు చెప్పినట్లుగా ధనుర్దాసుడు ఆయన యొక్క భార్య గొప్ప భక్తులు. అందుకే రామానుజాచార్యులు వారు అంటున్నారు, కావేరి స్నానం చేసిన తర్వాత కూడా ధనుర్దాసు భుజం మీద చేయి వేసి నేను వస్తాను. ఎందుకంటే కావేరి స్నానం చేసిన తర్వాత కూడా పవిత్రతలో ఎంతో కొంత లోపం ఉందని చెప్పి ఆ లోపాన్ని పూర్తి చేసుకోవడానికి ధనుర్దాసు భుజం మీద చేయేసి వస్తున్నాను. వెళ్ళేటప్పుడు మీ భుజం మీద చేయి వస్తున్నాను, వచ్చేటప్పుడు మిమ్మల్ని ముట్టుకోవడం లేదు, నేను ధనుర్దాసు భుజం మీద చేవేస్తున్నాను. అంత గొప్ప భక్తుడు కాబట్టి అని రామానుజాచార్యులు వారు అన్నారు. చూడండి, స్వామివారి నేత్ర సౌందర్యం చూసే కదా ధనుర్దాసుడు లాంటి ఆయన కూడా తన భార్య కళ్ళ మీద ఆసక్తి కలిగింది ధనుర్దాసుడికి. అబ్బా నా భార్య కళ్ళే అత్యంత అందంగా ఉన్నాయి, ఇంకెవరికి లేవు ఇటువంటి కళ్ళు అనుకున్నాడు ఇప్పటి వరకు. ఎప్పుడైతే రంగనాథుని కళ్ళు చూశారో, అబ్బా రంగనాథుని కళ్ళే కళ్ళు, జీవితాంతం నేను దాసుడిని అయిపోతాను అని చెప్పి ధనుర్దాసుడు ఆయన భార్య ఇద్దరు కూడా భక్తులైపోయారు, శిష్యులైపోయారు, రామానుజాచార్యులు శిష్యులు. కనుక స్వామివారి యొక్క నేత్ర సౌందర్యం అంత అద్భుతం. ఒకసారి చూస్తే చాలు స్వామి కళ్ళలో పెట్టి కళ్ళు, ఇక జీవితాంతం చూడాలనిపిస్తుంది. అందుకే ఇక్కడ కుంతీదేవి తన స్తుతిలో ఉంటుంది, నమః పంకజ నేత్రాయ, నమః పంకజ నాభినే, నమః పంకజ మాలినే, నమః పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంగ్రయే. పంకజం అంటే కమలం, పద్మం. స్వామివారి నాభి కమలం లాంటిది, స్వామివారు వేసుకునే మాల కమలపు మాల, స్వామివారి యొక్క నేత్రం కమలం లాంటి నేత్రం, స్వామివారి అంగాలు, చేతులు, అంగ్రి చేతులు కూడా కమలాలు. స్వామివారి అంగము కూడా కమలమే. అందుకే కమలాకాంత అంటారు, ఆయనే కమలం, కమలాకాంత. మరి ఆయనకి సేవ చేసేవారు కూడా కమలమే. లక్ష్మికి ఇంకో పేరు కమలం. మరి లక్ష్మి యొక్క ఆసనము కమలం, ఆవిడ చేసే సేవ కమలం. స్వామివారి పాదాలని సేవ చేస్తూ ఉంటుంది కదా ఎప్పుడు కూడా. లక్ష్మీదేవి పాదాలు వదిలి వెళ్ళదు కదా ఎప్పుడు. ఆవిడ కూర్చున్నది కమలం, స్వామివారి నాభి నుంచి వచ్చింది కమలం, స్వామివారి పాదాలు కమలం, స్వామివారి చేతులు కమలం, స్వామివారి ముఖం కమలం, స్వామివారి వేసుకున్న మాల కమలం, ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు కమలం. హరే కృష్ణ. కనుక కమలం గుర్తుకే ఓటు వేస్తాను.
హరే కృష్ణ. కనుక నేత్ర సౌందర్యం, పంకజ నేత్రం కలిగిన స్వామి యొక్క గుణాల్ని గానం చేస్తున్నారు ఇక్కడ ఆండాళ్ గోష్ఠి. செங்குடு செக்கரன் ஏந்தும் தடக்கையன் పంగయ కన్నాణై పాడు. స్వామి నేత్ర సౌందర్యం అంత అద్భుతం. పంకజ నేత్రం. నమ పంకజ నావాయ నమ పంకజమాలినే నమ పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. కుంతిదేవి అద్భుతంగా స్తుతిస్తుంది స్వామిని. నమస్తే పంకజాంగ్రయే. ఎన్నిసార్లు నమస్కారం చేసినా కూడా తక్కువే స్వామి నీకు అని అంటుంది. నమస్తే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానం అంతర్బహిరవస్థితం. కుంతిదేవి స్తుతి. నమస్తే పురుషం త్వాద్యం ఈశ్వరం. మీరే పురుషులు. ఇదేంటి లోకంలో ఆయనే నా పురుషులు, ఇంకెవరు లేరా? పురుషుడు పురుషోత్తముడు ఆయనే. ఈశ్వరం, ఆయనే ఈశ్వరుడు, అందరినీ నియమించేవాడు, పరమ నియామకుడు. నమస్తే నమ పురుషాయ నమస్తే పురుషాయ త్వాద్యం ఈశ్వరం ప్రకృతే పరం. ఈ ప్రకృతికి పరమైన వాడు. అలక్ష్యం సర్వభూతానం. ఎంతమంది జీవుల్లోకెల్లా అలక్ష్యంగా ఉంటాడు, డిఫరెంట్గా ఉంటాడు, విభిన్నంగా ఉంటాడు. కోట్ల మంది ఉన్నా కూడా అందులో కృష్ణుడు వచ్చి కూర్చున్నాడంటే మరి కృష్ణుడు లాంటి వాళ్ళు ఎవరు ఉండరు, శ్రీరామచంద్రుడు లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. మొత్తం వెతికిన అన్ని 14 లోకాలు వెతికినా కూడా ఆయన లాంటి వాళ్ళు ఎక్కడుంటారు? ఆయన లాంటి వారు ఆయనే. ఇప్పుడు దేవకి వసుదేవులు తపస్సు చేశారు, కొన్ని కోట్ల యుగాలు తపస్సు చేశారు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యారు. ఏం వరం కావాలి కోరుకోండి అని అన్నారు. అప్పుడు దేవకి వసుదేవులు ఏం కోరారు? స్వామి మీలాంటి పిల్లవాడు మాకు జన్మిస్తే మేము ఎంచక్క ఆనందపడిపోతాం. మరి కృష్ణుడు ఏమన్నాడు? నాలాంటి పిల్లోడు ఎక్కడున్నాడు ఏంటి? మొత్తం 14 లోకాలు వెతికినా కూడా నాలాంటోడు ఎక్కడ లేడు, నేనే పిల్లవాడిగా వస్తాను అని చెప్పి 3 జన్మలు స్వామి పిల్లవాడిగా వచ్చాడు. అదితి కశ్యపుడు పూర్వజన్మలో అదితి కశ్యపుడు వామన భగవంతుడు జన్మించారు అదితి కశ్యపులకి. తర్వాత పృష్ణి గర్భం పృష్టి, మరి సుతప వృష్ణి దంపతులకి పృష్ణి గర్భుడు జన్మించాడు. మళ్ళీ 3వ జన్మలు దేవకి వసుదేవుడు, కృష్ణుడు వచ్చాడు. ఒక జన్మలో కోరారు స్వామి అన్నారు, మీరు ఒక జన్మలో కోరితే నేను 3 జన్మలో వస్తాను అని చెప్పి వచ్చారు. అలాగే యశోద నందమహారాజు వారు తపస్సు చేశారు. స్వామి మీలాంటి పిల్లవాడు మాకు కలిగితే లాలిస్తాం, పాలిస్తాం, పాలు తాపుతాం, ఏలు పట్టుకొని నడిపిస్తాం అని చెప్పి అన్నారు. నాలాంటోడు ఎక్కడున్నాడు ఏంటి? మొత్తం వెతికినా కూడా కనిపిస్తాడు నాలాంటోడు. మరి నేనే వస్తాను అని చెప్పి వచ్చాడు స్వామి. కనుక స్వామి లాంటి వారు స్వామి మరి, ఇంకా వేరే వారు లేరు. మరి ఇంతటితోటి 9వ గోపికని తమతో పాటు నిద్రలేపి తీసుకెళ్ళారు ఆండాళ్ గోష్ఠి. రేపు 15వ పాసురం 10వ గోపికని నిద్రలేపుతారు. ఒకసారి భగవన్నామం చేసుకొని సార్. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవిందాయ గోవింద నందనందన
नवनीत जोरा बसुबालक श्री पाप विमोचन दुष्ट संहार दुरित निवारण शिष्य परिपालक कष्ट निवारण गोविंद हरि गोविंद वज्रमुकुटधर वराह मूर्ति गोपी जनलोल गोवर्धनोद्धार दशरथ नंदन दशमुखमर्जन पक्षी वाहन पांडवा प्रिया गोविंद हरि गोविंद मत्स्य कूर्मा मधुसूदन हरि वराह नरसिंह वामन भृगुरव बलरामानुज बौद्ध कल्किधर वेणुगान प्रिया वेंकटरमण गोविंद हरि गोविंद सीता नायक श्रित परिपालक दरिद्र जन पोषक धर्म संस्थापक अनाथ रक्षक आपद बांधव शरणगत वत्सल करुणा सागर गोविंद हरि गोविंद कमलदलाक्ष कामित फलद पाप विनाशक पाहि मुरारे श्रीमुद्रांकिता श्रीवत्सांकिता धरणी नायक दिनकर तेजा गोविंद हरि गोविंद पद्मावती प्रिया प्रसन्न मूर्ति अभय हस्त प्रदर्शन मत्यावतार शंख चक्रधर सारंग गदधर विरजातिरस्त विरोधि मर्दन गोविंद हरि गोविंद सालग्रामधर सहस्रनाम लक्ष्मी वल्लभ लक्ष्मणाग्रज कसूरितिलक कांचनांबधर गरुड़वाहन गजराज रक्षक गोविंद हरि गोविंद वानर सेवित
వర్ణితం వారిది బంధన ఏడు కొండల వాడ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా బర్మదయాకర గోవింద హరి గోవింద వజ్రకవచధరం భజయంతి మాల వడ్డీ కాసుల వాడ వసుదేవ తనయ బిల్వపత్రాక్షిత భిక్షుక సంస్థుత స్త్రీ పుంరూప శివకేశమూర్తి గోవింద హరి బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ యాతి రామ ప్రియా హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప గోవింద హరి గోవింద అభిషేక ప్రియా యా పరివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత భక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద ఆనంద రూప యాద్యాంతరహిత ఇహ పరదాయక రాజ రక్షక పరమదయాలో పద్మనాభ హరి దుర్మలవాస తులసీ వనమాల గోవింద హరి గోవింద శేషాద్రి నిలయ శేష సాయిని శ్రీ శ్రీనివాస జై వెంకటేశ గోవింద హరి గోవింద గోవింద గోవింద